హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ముగ్గురం కలిసి ఊరైతే వెళ్తున్నాము. అంటే మామూలుగా మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చేసేలాగా అప్పటికప్పుడు అనుకున్నామనమాట. ముందు ప్లానింగ్ ఏమీ లేదు. ఇంకా అప్పటికప్పుడు అనుకుని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా టిఫిన్ చేసి బయలుదేరిపోయాము. లంచ్ మేమెళ్ళే దగ్గర ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది చూసేయండి. ఇదంతా వచ్చేసి విజయవాడ నుంచి మనం మంగళగిరి, ఉండవల్లి కేవ్స్ అట్లా వెళ్ళే రూట్ అనమాట ఇవి. మేమైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వెళ్ళే ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక్కడ టెంట్ వేసుంది చూసారా? అక్కడికైతే మేము వచ్చాము. ఏంటి అనేది మీరే చూసేయండి. చూసారు గదా! ఇక్కడ అక్సా పెయింట్స్ అని ఉన్నది కదా! అక్సా అంటే ఎవరో కాదండి. మా ఆడపడుచు వాళ్ళ పాప అనమాట. బాబు పేరు అభిషయ్. పాప పేరు వచ్చి అక్సా. అయితే వీళ్ళకి అన్నయ్య వాళ్ళకి అంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అక్క శ్రీవల్లి, వాళ్ళ హస్బెండ్ జీవన్ అన్న అనమాట. అయితే జీవన్ అన్నకి ఆల్రెడీ విజయవాడలో కూడా ఒక షాప్ ఉంది. ఇక్కడ సెకండ్ బ్రాంచ్ కింద ఇక్కడ ఒకటి ఓపెన్ చేశారు ఇక్కడ. ఇక్కడ రెంటేనండి. ఇక్కడ రెంట్‌కి తీసుకున్న షాపు. మొత్తం అంతా కూడా చేయించేశారు. అంటే ముందు రెంట్‌కి తీసుకున్నప్పుడు ఓన్లీ నార్మల్ రూమ్సే. తర్వాత మాత్రం వీళ్ళు చక్కగా కబోర్డ్స్ అవంతా కూడా మొత్తం మీకు లోపల చూపిస్తాను. మొత్తం అంతా చేయించారనమాట. ఇది మొత్తం అంతా కూడా పెయింట్స్ అండి. పెయింట్స్ గురించి నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేనేమీ కూడా మీతో ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే మొత్తం చూపిస్తున్నాననమాట. అన్ని రకాల పెయింట్స్ అయితే ఉన్నాయి. పెయింటింగ్‌కి సంబంధించి మొత్తం మిషన్ కానీ, బ్రషెస్ గానీ, టిన్నర్ ఇంకా ఉంటాయి కదా! చాలా చాలా దానికి సంబంధించిన ఏ టు జెడ్ మొత్తం అంతా ఉంటాయనమాట. ఇక్కడ కూర్చోవడానికి మంచిగా అనమాట. చాలా బాగా చేయించారు. నేనేమనుకున్నానంటే ఓనర్సే చేయించి ఇచ్చారని అనుకున్నాను. కాదంట. వీళ్ళు చేయించుకున్నారంట. అయితే ఆ రోజు సండే అండి. సండే అయితే ఇంకా ఆ రోజే ఓపెనింగ్ పెట్టుకున్నారు. అంటే సండే కొంతమంది దూరాల నుంచి కూడా ప్రేయర్‌కి వస్తారనమాట. వీళ్ళు వెళ్ళేది భక్త సింగర్ సహవాసం. సో, ఇంక అందరూ వస్తారు కదా! ప్రేయర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేశారు. ఇంకా వదిన అయితే ఇవన్నీ తీసుకొచ్చారు డెకరేషన్‌కి. ఫ్లవర్సు, తర్వాత స్వీట్స్, బాలాజీ స్వీట్సు, బిస్కెట్సు, టిష్యూసు, పేపర్ ప్లేట్స్ అంటే మనకి చర్చ్‌లోనే లంచ్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడు ప్రతి ఆదివారం కూడా వాళ్ళకి భోజనం ఉంటది. ఆ భోజనం చేసి ఇక్కడికొస్తారు. ఇంక ప్రేయర్ 2 కల్లా అన్నారనమాట. ఆ ప్రేయర్ అది అయిన తర్వాత స్నాక్స్ ఇద్దామన్నట్టు ఇంకా స్నాక్స్‌కైతే తీసుకొచ్చారు. ఇక్కడ చాలా గాడిదలున్నాయండి బాబు. ఎన్ని గాడిదలు చూసానో నేను. సరదాగా ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూపిచ్చున్నాను. తీశాననమాట. ఇది మెయిన్ రోడ్ అండి. ఉండవల్లిలో మెయిన్ రోడ్డు. మనం పెనుమాక వెళ్తుంటే గనక లెఫ్ట్ సైడ్ వస్తది. మనం పెనుమాక నుంచి విజయవాడ ఎళ్తే మాత్రం రైట్ సైడ్ అనమాట. మెయిన్ రోడ్ దగ్గరే ఇక్కడ షాపు. ఈ షాప్‌లో అన్నయ్య ఉండరు. వేరే ఆయనైతే తెలిసిన ఆయనే. ఆయనైతే ఇక్కడ పెట్టారు. ఆయన చూసుకుంటారు. మెయిన్‌గా విజయవాడలో ఉన్నది మాత్రం అన్నయ్య చూసుకుంటారనమాట. ఇంకా చాలా చేయించారండి. ఇంకా డెకరేషన్‌కి మేమైతే స్టార్ట్ చేసాం. వదిన అయితే పెనుమాకెళ్లారు. ప్రేయర్ దగ్గరికెళ్లారు. ఇంకా అక్కడే ఉన్నారు పిల్లలందరూ కూడా. అన్నయ్య కూడా అక్కడే ఉన్నారు. ఇంక మేము ఇక్కడ డైరెక్ట్‌గా ఇదే కదా వెళ్ళే దారని ఇక్కడే ఆగిపోయాము. ఇక్కడ ఆగిపోయి చిన్నగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. బెలూన్ డెకరేషను రెడ్ అండ్ వైట్ ఆర్చ్‌లాగా పెడదామని అన్నారు. టైం లేదండి. చాలా చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చేసరికే 11 అయిపోయింది. ఇంకా గబగబా ఇంకా ఇంటికెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు అనేసి ఇంక ఇక్కడే ఉండిపోయి వదినకి కాల్ చేస్తే వదిన కూడా వచ్చేసారు. ఇంకా చర్చ్ మెంబర్స్ ఉంటారు కదా! యూత్ పిల్లలు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకా మొత్తం బెలూన్స్ అన్నీ కూడా వాళ్ళు బ్లో చేసేస్తే ఇంక మొత్తం అంతా ఆర్చ్ కూడా వదినే చేశారనమాట. ఆర్చ్ అది వదినే కట్టారు. ఇంకా మొత్తం మేము ఇంకా జస్ట్ రెడీ అయ్యి అంటే స్నానాలు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. ఇంక ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఇంకా బట్టలు అయితే తెచ్చుకున్నాము. ఇంకా వదిన అనమాట. వదిన, మా వారు, మా నాని ఇంకా ఈ బంతి పూలు బార్డర్స్‌లా పెడుతున్నారు. కాకపోతే ఈ బంతి పూలు బాగా బరువు ఉంటాయి కదండీ! అందుకనే కొంచెం ఆగట్లేదు. ఇదంతా చిన్ను తీసిందండి. మేము అక్కడ చేస్తుంటే చిన్ను కవర్ చేసింది ఇదంతా కూడా. ఇంకా ఈ బయట ప్రేయర్ అయితే చేద్దామన్నట్టు ఇక్కడ చాలా నీట్‌గా అది చేసి ప్రేయర్‌కు అరేంజ్ చేస్తున్నారు. షాప్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే పక్కనన్నీ పొలాలండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా చాలా నచ్చింది. సందడిగా ఉంది. ఎదురే చక్కగా భోజనం హోటల్ ఉందండి. అక్కడే కిచిడి, మీల్స్ అన్నీ కూడా ఉన్నాయి. టిఫిన్స్, పరోటా అవి కూడా చక్కగా హ్యాపీగా
ఎప్పుడైనా వచ్చినా కూడా ఆకలిస్తే అక్కడికి వెళ్ళి హ్యాపీగా తినొచ్చు. మేము ఆ రోజు వెళ్ళి అయితే కిచిడి తిన్నాము. ఇంటికి వెళ్ళే టైం లేక మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చే టైంకి లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడే కిచిడి అయితే తిన్నాము. చాలా చాలా బాగుంది. 80 రూపీస్ అండి. చికెన్ కర్రీ, తర్వాత పెరుగు చట్నీ ఇచ్చారు. లెమన్, ఆనియన్ ఇచ్చారు. చక్కగా ఒక ప్లేటు సరిపోవడం కదండి, ఎక్కువైంది. నేను చిన్ను తిన్నాము. అంత క్వాంటిటీ ఇచ్చారు. చాలా బాగుంది. 80 రూపీస్ అనమాట. ఇంక మా వదిన అనమాట, మా హస్బెండ్ వాళ్ళ అక్క, తను శ్రీవల్లి పేరు. వాళ్ళు పెనుమాకలో ఉంటారు. వాళ్ళకి 2 పిల్లలు అనమాట, అభిషేక్, తర్వాత పాప పేరు అక్స. ఈ షాప్ నేమ్ వచ్చి కూడా అక్సా పెయింట్స్ అనమాట. ఇక్కడ సెకండ్ బ్రాంచ్ పెట్టుకోవడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన మహాకృపను బట్టి ఇక్కడ సెకండ్ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా చక్కగా ఇవన్నీ పిల్లల సహాయంతో ఒక్కలమంటే చేయడానికి అవ్వదు కదండి. చూడండి ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేసామో. రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు వదిన. వాటితోటి కొన్ని బంతి పూలతోటి ఇలాగా మంచిగా చేసాము. చిన్ను కూడా చాలా హెల్ప్ చేసింది. చిన్ను కూడా మధ్యలో చేసింది అనమాట. చూసారు కదా, అక్కడ బండి మీద వచ్చి ఒక ఆయన ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడేది అన్నయ్య. నేను అందరినీ ఏమీ తీయలేదండి, కొంచెం కొంచెంగానే తీసాను, ఎందుకంటే టైం లేదు. ఇంకా ఇక్కడ ఇంకా 1 బై 1 అన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఆర్చ్కైతే స్టార్ట్ చేశారు. వీళ్ళు బెలూన్స్ అది ముడి వేసిస్తుంటే వదిన ఇంకొక బాబు కలిపి ఆర్చ్ అయితే కట్టారు. ఫైనల్గా మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నామండి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అంటే మరి ఇక్కడ చేసే వాళ్ళకి ఉండాలి కదా. ఆ పక్కన చిన్ను పక్కన ఉన్న రూమే వాష్రూము. ఇంకా చిన్నుని రెడీ చేసేసి ఫస్ట్, తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. అంటే మేము అలాగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాం కదండి. చూడండి అసలు ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చిందండి. అది కరివేపాకు తోట, మునగ తోట, అదే మునగ చెట్లు తోట, చిన్నవండి ఇవి ఫస్ట్ వేసినవి. ఇంకా అరటి చెట్లు చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈయన మా వదినాళ్ళ మామయ్య గారండి. అయినా ఈ వెనకాల వచ్చినాయని షాప్లో చేస్తారు. ఆయన్ని, ఆ బ్రదర్నే ఇక్కడ పెట్టారు. అంటే తను ఆల్రెడీ వేరే చోట చేస్తున్నారు. తనకి ఎక్స్పీరియన్స్ కావాలి కదండి. ఇప్పుడు మనకి ఏమీ తెలియకుండా ఇక్కడ చేయలేము కదా. ఇంకొచ్చిన వాళ్ళకి ఫస్ట్ అయితే టీ, వాటర్ అనేది అరేంజ్ చేశారు. ఇక్కడ ప్రేయర్ అయితే జరుగుతుందండి. చక్కగా ఆరాధన కూడా మంచిగా జరిగింది. అంటే అక్కడ ప్రేయర్ చూసుకొని డైరెక్ట్గా అందరూ ఆటోస్, బైక్స్ మీద అందరూ వచ్చేసారు. చాలా జనం వచ్చారండి. నేను మామూలుగా ఏదో తక్కువ మంది వస్తారని అనుకున్నాను, కానీ చాలా మంచిగా వచ్చారు. చర్చి నుంచి అందరూ డైరెక్ట్గా ఇంకెక్కడికైతే వచ్చేసారు. వాక్య పరిచర్య, ప్రేయర్ అదంతా కూడా మంచిగా జరిగింది. జరిగిన తర్వాత ఇంకా రిబ్బన్ కటింగ్ అది చేశారు. చేసి ఇంకా సేవకులు, తర్వాత కుటుంబస్తులు అందరూ కూడా లోపలికి వెళ్ళారనమాట. ఇంక ఈవిడ వచ్చి మా అత్తయ్య గారండి. ఇక మా వారు, మా అత్తయ్య గారు మాట్లాడుకుంటున్నారు. ఏ డిస్కషన్ అనుకుంటున్నారా, దోశల గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే స్టోర్ బియ్యం కావాలని నేను మాట్లాడాను. దాని గురించి డిస్కస్ చేసి ఇంకా దాని గురించి చిన్న టాపిక్ అనమాట. దాని గురించి కామెడీగా కొంచెం మాట్లాడుకున్నాము. అలాగా కాసేపు మాట్లాడుకున్నాము. ఇక్కడైతే స్నాక్స్ కూడా రెడీ చేస్తారండి. స్నాక్స్ వచ్చేసి ఎగ్ పఫ్, కర్రీ పఫ్, మళ్ళీ అందులోకి సాస్ ఇస్తారు కదా అది, ఇంకొక స్వీటు, తర్వాత టీ ఇచ్చారు. తర్వాత డ్రింక్స్ కూడా ఇచ్చారండి. పల్పీ బాటిల్స్ కానీ, మాజా బాటిల్స్, పెట్ బాటిల్స్ ఉంటాయి కదా, ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చారు. చాలా బాగా అందరూ వచ్చారు. అందరూ హ్యాపీగా స్నాక్స్ తిని ఇంకా అందరూ ఎవరికి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ కొంచెం నేను చెప్పాను కదండి స్టోర్ బియ్యం కావాలని, ఇంకా దానికోసం అయితే మేము ఇంటికి వెళ్ళి ఇంకా స్టోర్ బియ్యం కూడా తెచ్చుకుందామని. ఇంకా ఇక్కడ అంతా అయిపోయాక వదినోళ్ళు అంటే మరి అందరినీ రిసీవ్ చేసుకొని మళ్ళీ మాట్లాడి అన్నీ చేయాలి కదా. వీడేనండి మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి అభిషేక్, తను ఎన్ఎస్ఎంలో చదువుతున్నాడు. ఇంకా మేమందరం కలిసి ఇక్కడ అయిపోయిన తర్వాత మా వారును అభిషేక్, చిన్ను బండి మీద వచ్చారు. నేను, మా అత్తయ్య, మా అత్తగారు, అక్స, ఇంకా మిగిలిన చర్చ్ మెంబర్స్ ఆటోలో అయితే వెళ్ళాం. ఇవేనండి ఉండవల్లి కేవ్స్. చాలా 2 or 3 టైమ్స్ వచ్చాము. ఇక్కడ అందరూ కూడా వస్తూ ఉంటారు. గుహలు అనమాట. ఇంకా పార్క్ లాగా ఉంటుంది. అందరూ వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఇంకా అదైన తర్వాత వచ్చేసామండి ఇంటికి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటి అనేది మీరే వినేసేయండి. వెళ్ళిపోయింది ఆటో.
దమ్ముంటే చెప్పు, పోలీస్కి కాల్ చేసి మరీ చెప్తాను. ఏంటి? పోలీస్ కాల్ చేసి చెప్తాను. పోలీస్ నెంబర్ నాకు తెలుసు, 100 చేసి ఏం చెప్తావు? అని ఎవరో ఆటో ఇక్కడ చిన్న కుక్క పిల్లని ఇది చేశారు. చూసుకునే పని లేదండి, అసలు అక్కడ చిన్న కుక్క చనిపోయిందండి. చూద్దు అసలు ఎంత చిన్నది, అది కూడా అక్కడ ఉంది, చనిపోయింది. కనీసం చూసుకునే పని అయింది లేదా? చంపుతారు, ఆటో గుర్తుకుంది. ఇప్పుడైనా ఫోన్ చేసి పోలీస్ చెప్పలేదని లేదా? తొందరగా పోలీస్ చెప్పాలిగా. అంబులెన్స్ రావాలి, అంబులెన్స్ నెంబర్ తెలుసు, 108. పోలీస్ నెంబర్ 100. కాల్ చేసి ఏం చెప్తావు? అన్నీ ఇక్కడ పోలీస్ ఇక్కడ తను చనిపోయింది, కుక్క పిల్ల చిన్న చనిపోయింది, అయినా ఆటో చూసుకునే పని లేదా అని చెప్తాను. చూసుకునే పని లేదా అసలు అని చెప్తాను. అసలు చూసుకునే పని లేదా వీళ్ళకి? బాధపడుతున్నావా? ఎందుకు? నా ఫేవరెట్. చూడు, నిన్న అది ఇక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, నిన్న ఎంత బాగుంది. జస్ట్ ఇప్పుడే అంట పాపం. చూసారు కదండి, అక్కడ కుక్కపిల్ల అయితే చనిపోయింది. దానికోసం చిన్ను అయితే ఫీల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ అది వేసేవారనమాట. 4 పిల్లలు అయితే పుట్టాయి పాపం. అది ఆడుకుంటుంటే ఆటో చూసుకోకుండా గుద్దేసింది, వెంటనే చచ్చిపోయింది. ఇక్కడ వచ్చేసి మా వారికి స్టడీ టేబుల్ అంటే మీకు సామాను ఎక్కువైపోయిందని మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు సగం సామాను మా అత్తగారి దగ్గర పెట్టేసాము. ఇంకా అక్కడి నుంచి వస్తూ మొన్న రైస్కి వెళ్ళాము కదా పెనుమాక షాప్ ఓపెనింగ్కి, ఇంకా అక్కడి నుంచే స్టోర్ బియ్యం కోసం మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా స్టడీ టేబుల్ కూడా తెచ్చుకున్నారు. ఇక్కడ ఇలా అరేంజ్ చేసామన్నమాట చదువుకోవడానికి. తనంతా ల్యాప్టాప్ వర్క్ కదా, ఇంకా అది పెట్టుకొని కూర్చోవడానికి తనకి ఫ్రీగా ఉంటుందని ఇంకా ఆయన ఇక్కడ సెట్ చేసుకున్నారు. ఇంకా చిన్ను కూడా ఫస్ట్ ఆయన వచ్చే లోపల చిన్న హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించేస్తున్నాను. మ్యాథ్స్ చేసేస్తుందండి. వీళ్ళకి వీక్లీ ప్లాన్ వచ్చేస్తుంది కాబట్టి మొత్తం నేను చేయించేస్తున్నాను. చిన్ను అయితే చాలా ఫీల్ అయింది ఆ చిన్న కుక్కపిల్ల చనిపోవడం వల్ల. దాన్ని తన మాటల్లో ఎలా చెప్పిందో మీకైతే ఒకసారి నేను డైరెక్ట్గా పెట్టానమాట, నేను ఏమీ మాట్లాడకుండానే. వాచ్ అంటే చాలా ఇష్టం అండి చిన్నుకి. కంపల్సరీ నాకు వాచెస్ అయితే నాకు ఎక్కువ ఉంటాయి. నాకు వాచెస్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ కలర్ వేసుకుని పెట్టుకునేదాన్ని. అలాంటిది కొన్ని వాచెస్ ఉంటే నా వాచెస్ అది యూజ్ చేస్తుంది, పెట్టుకుని హోంవర్క్ చేస్తుంది. ఎందుకు అని అంటే టైం చూసుకోవాలి కదంటది, ఎందుకంటే టైం చూడడం తెలీదు. అలాగా ఆ రోజైతే గడిచిందండి. చాలా హ్యాపీ అనిపించింది. తనకు కూడా అర్థమవుతుంది ఒకటి ఏదైనా చనిపోతే ఎంత ఫీల్ అవుతుంది అని నాకు అనిపించింది. ఇంకా టేబుల్స్ అయితే చూసారు కదా ఎంత నీట్గా రాసిందో. డైలీ ఒక టేబుల్ అయితే ఇస్తారండి. ఇంక ఈరోజు 4 టేబుల్ 2 టైమ్స్ అయితే రాసింది. మ్యాథ్స్ హోంవర్క్ చేస్తుంది. ఇంకెలాగా రోజు తనని వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ ఏదైనా లేకపోతే మిల్క్ కానీ తాగుతుంది. మధ్య మిల్క్ కూడా తాగుతుందండి, బూస్ట్ వేసిస్తుంటే. ఇదివరకు అయితే తాగేది కాదు, తాగుతుంది ఇప్పుడు చక్కగాని. హోంవర్క్స్ అది కంప్లీట్ చేసేసుకున్నాక అన్నం పెట్టేస్తానండి, తినేసేసి పడుకుంటుంది. ఇంకా ఇలా అయితే మా రోజు గడిచిందండి. ఈ వీడియో అయితే జనవరి 5th వీడియో అండి. నేను సంక్రాంతికి వెళ్ళడం వల్ల చాలా లేట్ అయిపోయింది. అక్కడ అంతా వైఫై ఉంది కానీ పెట్టే టైం అయితే లేదు. ఈ వీడియో తర్వాత మా వీడియోస్ అయితే వస్తాయి. సంక్రాంతికి మేము వెళ్ళిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్. చాలా అందంగా ఉన్నావు డాడీ
పద వెనక తిరిగమ్మా.